ఈజీగా ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాం. అసలు అంత ఎక్కువ వేయలేదు ఫ్యామిలీ ప్యాక్లో. ప్లేటే సరిపోలేదు, ఏదో అడ్జస్ట్ చేసి పెట్టా. ఓకే, హాఫ్ ఫినిష్ చేస్తాం, ఇంకో హాఫ్ ఉంది. ఇంటీరియర్ ఎలా తినేసేవారో కానీ ఫ్లేవర్ పేరుస్తుంటేనే ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. ప్రతి బయటలో నిమ్మకాయ ఇలా పిండుకుంటూ పర్టికులర్గా దాంతోనే తినాలి అని అన్నట్టు అనిపించదు నాకు. నేను చెప్తే ద బెస్ట్ బిర్యానీ. క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది. మసాలా కొంచెం ఎక్కువ వేసి ఉంటే బాగుంది. నాకు డబల్ మసాలా అంటే చాలా ఇష్టం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మక్బ్యాన్ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే ఎన్టీఆర్ అన్న ఒకసారి అన్నట్టున్నా చూసాను. ఒకసారి ఆ క్లిప్ చూసండి. అని ఒక హైదరాబాద్ లో చాలా ఫేమస్ అనమాట బిర్యానీ, బావర్చి బిర్యానీ. సో బేసిక్ ఫ్యామిలీ ప్యాక్ వేస్తాడు. ఎంత ఉంటుంది అది, ఒక నలుగురు తినేయచ్చు. నేను ఒక్కడిని ఒక సిట్టింగ్ లో తినేస్తాను. అలా ఛాలెంజ్ అయితే చేయబోతున్నా. ఒకే సిట్టింగ్లో ఈ మటన్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ కంప్లీట్ చేయగలనా లేదో అని చేస్తున్నాను. అంటే నేను కంప్లీట్ చేయలేనని కదా కొంచెం చెప్పండి. ఎన్టీఆర్ అన్న ఒకే సిట్టింగ్లో కంప్లీట్ చేశారు కాబట్టి మనం కూడా అలాగే ఒకే సిట్టింగ్లో కంప్లీట్ చేయడానికి కానీ కంప్లీట్ చేయాలనుకుంటున్నా. చేసేద్దాం. మటన్ బిర్యానీ కాబట్టి కొంచెం చాలా ఎక్కువ ఉంది చూస్తుంటే. కంప్లీట్ చేద్దాం. మనం కోక్తో స్టార్ట్ చేద్దాం. కొంచెం డిస్టర్బింగ్గా ఉంది, తీసేద్దాం. జస్ట్ బావర్చి అలా పెట్టా. ఓకే, ఇప్పుడు ఫ్రీగా ఉంది. కోక్ కూడా ఉంది కాబట్టి కంప్లీట్ చేయడం కదా ట్రై చేద్దాం. క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది. మసాలా కొంచెం ఎక్కువ వేసి ఉంటే బాగుంది. నాకు డబల్ మసాలా అంటే చాలా ఇష్టం. ఒక ముద్ద తీసుకున్నా, దాని మీద మటన్, లైట్గా ఒక ఆనియన్, అవి బైట్. కంపల్సరీ ట్రై చేస్తాను. బాగుంది. అలాగే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. బావర్చి హైదరాబాద్లో బావర్చి ట్రై చేయకుండా ఎవరు ఉండరు. ఒక ఎమోషన్ హైదరాబాద్లో బావర్చి. నేను చెప్తే ద బెస్ట్ బిర్యానీ ఆఫ్ హైదరాబాద్ బావర్చి. ఒకే బ్రాంచ్ ఉంది, అది కూడా ఆర్టీఎస్ ఎక్స్ రోడ్లోనే. వీటికి వేరే బ్రాంచెస్ వేయట్లేదు. వేరే ఏవేవి ఉన్నాయో అవన్నీ ఫేకే. జస్ట్ ఒకే బ్రాంచ్ ఉంది, అది కూడా ఆర్టీఎస్ ఎక్స్ రోడ్లో ఉంది. ఈ ఛాలెంజ్ తీసుకున్నాం కాబట్టి అలాగే కంప్లీట్ చేస్తాం. ఒకసారి ఆనియన్, ప్లేటే సరిపోలేదు, ఏదో అడ్జస్ట్ చేసి పెట్టా. వల్ల మటన్ పీసెస్ కూడా ఎక్కువ ఇచ్చారు. దాంతోపాటు కోక్ మస్ట్ అండ్ షుడ్. కోక్ లేకపోతే చాలా కష్టం. కోక్ కూడా తెచ్చుకున్నాను బ్యాక్ ఎండ్లో 3-4. ఇది మిర్చి సాలని ట్రై చేద్దాం. దీని మీద మిర్చి సాలం లైట్గా వేసుకొని ఆనియన్, మటన్, మిర్చి సాలం ఎలా ఉందో ట్రై చేద్దాం. హైదరాబాద్లో మిర్చిగా సాలం చాలా మంది తింటారు బిర్యానీతో.
పర్టికులర్గా దాంతోనే తినాలి అని అన్నట్టు అనిపించదు నాకు. దాంతోపాటు నిమ్మకాయ కూడా మస్ట్ అండ్ షుడ్. నిమ్మకాయ ఉంటే అదొక ఎమోషన్. ఇంకా ఆనియన్ అంతా నిమ్మకాయ లేకుండా బిర్యానీ తింటే ఫుల్ఫిల్ అవుద్దో లేదో కొంచెం కామెంట్ చేయండి. నాకైతే అస్సలు ఫుల్ఫిల్ అవ్వదు. కంపల్సరీ ఆనియన్ లెమన్ అయితే ఉండాలి. ప్రతి బయటలో నిమ్మకాయలు పిండుకుంటూ ఎంత సమ్మగా ఉంటుంది. బాగా చాలా కాంప్రమైజ్ అవ్వదు కాబట్టి గీ ఫ్లేవర్ కూడా చాలా ఫ్లేవర్ పేరుస్తుంటేనే ఇంత ఎక్కువ తినాలనిపిస్తుంది. లైట్గా నిమ్మకాయ పిచ్చిగా సాధన. ఓకే, హాఫ్ ఫినిష్ చేస్తాం, ఇంకో హాఫ్ ఉంది చేద్దాం. కొంచెం ఏదంటే నాకు కొంచెం స్పైసీ తినడం ఎక్కువ ఇష్టం. చాలా స్పైసీ తింటా చాలా ఎక్కువ. నేను కొంచెం మసాలా ఎక్కువ ఉంటే బాగుండు. ఈజీగా ఇంకా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాను. అసలు అంత ఎక్కువ లేదు ఫ్యామిలీ ప్యాక్లో. కంప్లీట్ చేసేస్తూనేమో అనుకున్నాను కదా, ఇంకా నా వాళ్ళు కాదు. అంత రైస్ మిగిలిపోయింది. ఎన్టీఆర్ ఎలా తినేసేవారో కానీ నాకు ఇంకా చేద్దాం అనుకున్నా. ఫుల్ అయిపోయింది, చాలా ఫుల్ అయిపోయింది. చాలా ఎక్కువ రైస్ అయితే, క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. కొంచెం ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కొంచెం షేర్ చేయండి అందరికీ. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.